దౌర్జన్యం అంటే ఇవాళ పోలీసులు దీన్ని వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం కాదు, కాంగ్రెస్ ఏవైతే అధికార పైన నాయకులు కావచ్చు అందరూ కూడా ఇవాళ పోలీసు మీద అందరి మీద కూడా పూర్తి ఒత్తిడి తీసుకొచ్చి కూడా చివరి క్షణం నిన్న మీ అందరూ చూసిరు రాత్రి 12 గంటల వరకు కూడా మీ అందరం ఓ 3 ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ మీద కూర్చొని మేము అడిగిందే మేమేం తీవ్రవాదం కాదు, ఇక్కడ లేకపోతే ఏమైనా ఇక్కడ ఇటువంటి సంఘటనలు జరిగిన గొడవలు కావడానికి ఇటువంటి ఏం కాదు, మేము ఒక గిరిజన బిడ్డలంగా ఈ ప్రాంతంలో ఎవరైతే ఇప్పుడు గిరిజన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో కంటే అత్యధికంగా గిరిజనులు ఉన్న ప్రాంతం, మన బిడ్డలు ఓట్లు వేస్తేనే మనం ఈ స్థానంలో వచ్చిన వాళ్ళం. మేము ఈ గిరిజన ప్రజాప్రతినిధులుగా కూడా మీ అందరం సంఘీభావం చెప్పడానికి, ఎందుకంటే ఇవాళ ఎక్కడ జరుగుతుంది, ఇంకా రేపు ఇంకెక్కడ జరుగుతుంది, దీనికి ఇక్కడికి అడ్డుకట్ట వేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ మేము పర్మిషన్ అడిగితే రాత్రి 12 గంటల వరకు ఇస్తాం ఇప్పుడు అప్పుడు చెప్పి ఒక కాలయాపన చేస్తూ పైన కాంగ్రెస్ అధికార పార్టీ యొక్క పెద్దల యొక్క మాటలు వినుకుంటూ పోలీసు యొక్క ద్వంద్వ వైఖరితో ఇవాళ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ మీద మేము కూర్చుంటే అందరిని కూడా చివరి వరకు ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తూ ఇవాళ ఒక కాగితం మా ముందు పెట్టడం జరిగింది. మేమేం ఊరుకోం, మేము ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి ఆటంకం అయినా సరే ఈ మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కేటీఆర్ గారిని తెచ్చుడే గిరిజనులకు అయితే లగచర్ల గ్రామంలో 5 తండావాసులు 700 కుటుంబాల వారికి జరిగే అన్యాయాన్ని వాళ్ళకి అడ్డుకట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ మనోధైర్యం నింపడానికి ఈ మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతం అందరం అవసరం ఉంటే పార్టీల అతీతంగా ఇవాళ మీడియా ముఖంగా మీ అందరికి చెప్తా ఉన్నా, దయచేసి ఏవైతే సంఘాల వారు మీరు రకరకాలుగా అడ్డుకుంటారు, ఎవరు అడ్డుకుంటారు అంటే మన గిరిజన భూములు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి సంఘీభావం చెప్తూ ఉంటే అటువంటి గిరిజనులను మీరు అడ్డుకుంటారు అంటే మీరు గిరిజనులకు అన్యాయం చేస్తున్నారా లేదా అన్యాయం చేస్తున్నారా లేదా అంటే మీరు చేసే పని ఏంది అంటే ప్రజాప్రతినిధులు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఏంది కేటీఆర్ కాస్తారు ఆడుతూ కొడతావు, ఎందుకు కొడతావు, కేటీఆర్ ఏమన్యాయం చేసినా కొడతాను అంటే నీ ఉద్దేశం ఏంది, గిరిజనులకు సంఘీభావం చెప్పింది కొడతాను. ఇవాళ ఎవరైతే మాట్లాడిందో డోర్నాకల్ ఎమ్మెల్యే గారు వారి మీద సుమోటో ఇమీడియట్గా పోలీసు అయితే మీరు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేక ధర్నా చేస్తే సుమోటోగా డైరెక్ట్ లైవ్లో మాట్లాడండి, ఏమని కేటీఆర్ వస్తే రాళ్లతో కొడతామని చెప్పిండ్రు, రాళ్లతో కొట్టుడు కాదు పోలీసులు సుమోటో ఎమ్మటి కూడా వారి మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము హైకోర్టు ద్వారా న్యాయబద్ధంగా ఇవాళ చూడండి రాహుల్ గాంధీ భారతదేశంలో నిన్న మహారాష్ట్ర కావచ్చు ఎక్కడ ఎలక్షన్ అయినా ఏం చేస్తూ ఉండు, మీరు రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్పి ప్రమాణం ఏదైతే పార్లమెంట్ ప్రమాణం చేసుకుంటూ కూడా రాజ్యాంగం చూపించుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడాలని. ఏమయ్యా రాహుల్ గాంధీ గారు మీ రాజ్యాంగం ఎటుపోయింది అంటే మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో గిరిజనులను కాపాడుతాం, రైతులను కాపాడుతాం, అన్నీ చేస్తాం, పేదలు చేస్తాం, ఇంద్రమ రాజ్యం ఇదేనా ఇంద్రమ రాజ్యం అంటే మీరు చేసే కార్యక్రమం ఇదేనా మీరు అంటే మీరు ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడాలని పార్లమెంట్లో రాజ్యాంగాన్ని చూపించుకుంటూ మాట్లాడుతున్నారో అదే రాజ్యాంగబద్ధంగా మేము అడుగుతా ఉన్నాం. మాకు ధర్నా చేసే అవకాశం కావాలి, మేము తీవ్రవాదులం కాదు, మేము తెలంగాణ వాదులము, మేము తెలంగాణలో బిడ్డలము, ఈ గిరిజన ప్రాంత గిరిజన బిడ్డలం, మా బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఒక లగచర్లే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ గిరిజన కుటుంబానికైనా ఏ బిడ్డకైనా అన్యాయం జరుగుతుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ హైకోర్టు ద్వారా ఈ కాగితం ఏది నిన్న వాళ్ళు రిజెక్ట్ చేసిన కాగితాన్ని వాళ్ళకి ఇస్తూ తప్పకుండా మేము మహాధర్నా కార్యక్రమం చేయబడతాము, నిర్వహిస్తాము తెలియపరుస్తాము. లగచర్లలో గిరిజనుల మీద జరిగిన దమనకాండను రాష్ట్రమంతా తెలియజెప్పాలి, రాష్ట్ర ప్రజలందరూ మరి తెలుసుకోవాలి అని ఆలోచనతోని ఏదైతే ఇక్కడ ఈరోజు మేము తలపెట్టామో ధర్నాను అయిపోయే ధర్నాను అనవసరంగా మానుకోటకు ఒక కొత్త సంస్కృతి తీసుకొచ్చి దాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపుయడం, అలాగే పోలీసులు మరి మా అనుమతి నిరాకరణ చేయడం చాలా దుర్మార్గం, అన్యాయం. మరి రాత్రి 11:30 వరకు సుమారు 6-7 గంటలు మేము ఎస్పీ ఆఫీస్లో లోపల 3 గంటలు బయట 3 గంటలు ఎదురు చూసినా కూడా మరి ఎంత ఒత్తిడి ఉంటుంది ఎస్పీ గారి మీద పోలీసుల మీద అనేది మేము అర్థం చేసుకోగలుగుతాం. కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య పోలీసులను పావులుగా వాడుకొని వాళ్ళని బలిపశువు చేయడం అనేది మరి కానీ నిన్నటి సంఘటన అయితే నిజంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటు మారిపోయింది, యథా ముఖ్యమంత్రి తదా ప్రజాప్రతినిధులుగా మారిపోయింది. మంత్రి నెత్తిన నోరు పెట్టుకొని మాట్లాడుతుంది, పట్టించుకునేవాడు అడిగేవాడు ఎందుకు మాట్లాడినామని అడిగేవాళ్ళు ఉండరు. ఎమ్మెల్యేలు దాడులు చేయండి రాళ్లతో చేయండి అని చెప్పి మాట్లాడతారు. అంటే ముఖ్యమంత్రియే కేసీఆర్ని పాతరేస్తా లేకపోతే రకరకాలుగా మాట్లాడే పరిస్థితి ఉన్నందుకు వీళ్ళు ఇట్లా తయారయ్యారు. తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా అవసరమైతే జాతీయ స్థాయిలో మరి
మేము చాటి చెప్తాం. వీళ్ళకు బుద్ధి వచ్చే విధంగా ఇప్పటికే ప్రజా తిరుగుబాటు మొదలైంది. ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు. నీ కొడంగల్ నుంచే నీ కౌంట్ డౌన్ మరి మొదలైంది రేవంత్ రెడ్డి గారు. మానుకోటకు ఈ నిన్నటి సంఘటన దీనికి ఒక పరాకాష్ట అని చెప్పి తప్పకుండా ఇలాంటివి జరగొద్దు. మేము ఉన్నప్పుడు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా మానుకోట మీద ఫోకస్ పెడితే ఇవాళ దాడులు దౌర్జన్యాలు మరి రెచ్చగొట్టుడే మీ ఎజెండాగా ఉంది. ఈ రోజు వరకు ఒక నయా పైసా తేని మీరు ఈ మానుకోటకు మీరు చేసింది అంటూ ఏదైనా ఉందంటే అది శూన్యం తప్ప పెద్ద జీరో తప్ప ఇంకోటి లేదు. మీరు ఇంకేం చేస్తే రేపు ప్రజల ఆదరాభిమానాలు చురగొంటారో దాని మీద దృష్టి పెట్టండి. బలరాం నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, మురళీ గారు అని చెప్పి హితవు పలుకుతూ మరి తప్పకుండా బ్రహ్మాండమైన సభ నిర్వహిస్తాం. దాంతో మళ్ళీ కార్యకర్తలు ప్రజల ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.